అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు పాయసం చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదిగో చపాతీ పిండి, దీన్ని బాగా పిచుక్కోవాలి. వాటర్ పోసుకొని బాగా కలుపుకొని చూపిస్తాను. ఈ లోపల పాయసానికి పాలు కాగబెట్టుకుంటున్నాను. పాలు కాగిపోయిన తర్వాత పాయసం చేసి చూపిస్తాను. ఈ లోపల చపాతీ పిండి కలుపుకొని పెట్టుకోవాలి. పిండి కలుపుకున్నాను ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు నాననిద్దాం. ఈ లోపల పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు సేమియా వేసుకొని వేగించుకుందాం. సేమియా పోస్తున్నాను, కొలత ప్రకారం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సేమియా వేసేసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసి బాగా వేగిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. అవి వేగించుకున్నాను. ఈ పాలు కాసుకున్నాం కదా, పాలల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. సేమియా దబర్లో వేసేసాను ఫ్రెండ్స్. అవి బాగా మరిగించుకుంటున్నాను. బాగా ఉడికిన తర్వాత చక్కెర కూడా వేసుకుంటున్నాను. ఈ లోపల ఒక 3 ఏలక్కాయలు కూడా దంచుకొని వేసుకుంటాను దాంట్లో. చపాతీ చేయను, ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. చపాతీ చేసి చూపిస్తాను. నేను చెప్పా కదా పాయసం పూరి చేశాను, సూపర్ ఉంటుంది. చూపిస్తాను, మీరు చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, పాయసం పూరి చాలా సూపర్ బాగుంటుంది. చాలా 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 బాగుంటుంది. ప్రాసెస్ మొత్తం చేశాను, చూపిస్తాను చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.